శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ, మన అరచేతిలో కొన్ని గుర్తులు ఉంటాయని, ఆ గుర్తులు కూడా మన జీవితాన్ని నిర్దేశిస్తాయని, అంటే ప్రభావితం చేస్తాయని కూడా చెప్తున్నారు. ఇది నిజమేనా? ఎలాంటి గుర్తులుంటే మనకి మంచి ఎదుగుదల ఉంటుంది, ఎలాంటి గుర్తులుంటే మనకి చెడు కానీ ఎదుగుదల లేకపోవటం కానీ జరుగుతుంది? ఇక్కడ మన అరచేతిలో ప్రధానంగా రేఖలు, గుర్తులు, ముద్రలు, ఇవన్నీ కూడా ఉపరేఖలు, ఇవన్నీ కూడా మన జీవితం మీద ప్రభావం చూపెడుతూ ఉంటాయి. ఓకే. అందువల్లనే వీటిని కర్మగతమైనటువంటి అంశాలతోటి ఆధారపడినటువంటివి బీజాలు అంటాం. అంటే బీజాలు అంటే ఏమిటంటే, ఇప్పుడు నేల మీద చాలా మొక్కలు ఉంటాయి, ప్రతి మొక్కకి ఒక విత్తనం ఉంటుంది. ఆ విత్తనంలోంచే దాని లక్షణం బయటకు వస్తూ ఉంటుంది. అదేవిధంగా మన అరచేతిలో చాలా గుర్తులు ఉంటాయి. అంటే రేఖల యొక్క సముదాయమే గుర్తు, కొన్ని రేఖలు ఏర్పడటమే గుర్తు. సాధారణంగా ఈ గుర్తులు ఏర్పడినటువంటి ప్లేస్ని బట్టి, వాటి యొక్క షేప్ను బట్టి ఒక్కొక్క ప్రామినెన్స్ ఉంటుంది. దాంట్లో కొన్ని పాజిటివ్ గుర్తులు ఉంటాయి, కొన్ని నెగిటివ్ గుర్తులు ఉంటాయి. సాధారణంగా చతురము, త్రిభుజము, లేకపోతే పుష్పము, త్రిశూలము, బాణము, ఇలాంటివన్నీ కూడా అది ఉన్నతమైనటువంటి గుర్తులు. ఇంటూ మార్కు, కొన్ని చోట్ల వృత్తము, ఇవి కొన్ని నెగిటివ్. అలాగే ఈ రేఖలకి క్రాస్ లైన్స్ అంటే అడ్డు రేఖలు, స్పీడ్ బ్రేకర్లు లాంటివి ఉన్నప్పుడు ఆ వయసుకు వచ్చేసరికి ఏదో రకమైన అవాంతరము, వాటిని ఎదుర్కోవటము, లేకపోతే రేఖ విచ్ఛిన్నం అవ్వటము, ఇలాంటివి కూడా ఉంటాయి. దాన్ని చాలా సూక్ష్మ పరిశీలన చేయాలి. చేస్తే నేను చాలా చూశాను, నేను కొన్ని గుర్తించాము కూడా. ఆ వయసు వచ్చేసరికి ఇప్పుడు ఈ జీవితరేఖ అనుకోండి, ఈ జీవితరేఖ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఇక్కడ వరకు వెళుతుంది. మధ్యలో ఎక్కడైనా ఆటంకాలు, క్రాసులు ఉన్నాయనుకోండి, ఆ వయసులో ఏదో రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి, ఆటంకము ఏర్పడుతుంది. అలాగే అదృష్ట రేఖ ఈ మధ్యలో క్రాసెస్ ఉన్నాయనుకోండి, లేకపోతే ఐలాండ్స్ గుర్తులు, అది నెగిటివ్. ఐలాండ్ అంటే నెగిటివ్. అటువంటిది ఉన్నప్పుడు ఆ వయసులో సంపద కోల్పోవటం, జాబ్ ఉంటే జాబ్ కోల్పోవటం, వ్యాపారంలో నష్టం రావటం. అంటే ఆ సమయంలో మన యోగము మన నెగిటివ్ వైపు తీసుకెళ్తుంది అనమాట. జాబ్ పోయింది అంటే అక్కడ జాబ్ చేసే చోట ఏదో ఘర్షణం, లేకపోతే ఏదో ఒక వ్యతిరేకమైనటువంటి లక్షణమో మనలో కలుగుతుంది అనమాట. అంటే ఈ ఆటంకాలు అంతే కదా. రోడ్డు మీద వెళుతున్నాం, మనం పడ్డామంటే బండి ఆ స్పీడ్ బ్రేకరో, గొయ్యో, లేకపోతే రాయి ఏదో జరిగి ఉంటుంది అక్కడ. అలాగే ఈ ఆటంకాలు, ఈ ఆటంకాలు అన్నిటికీ కూడా ప్రభావం ఉంటుంది. మనం ముందుగా తెలుసుకుంటే ఏం చేస్తామంటే, మనం దాన్ని కొంతవరకు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనం వెళ్ళే రోడ్లో దారిలో గొంతు ఉందని ముందుగానే మనం అంచనా వేసుకున్నాం, తెలిసిపోయింది మనకి. బోర్డు పెట్టాడు అక్కడ రోడ్డు మీద, ఎదుర పెద్ద గొంతు ఉంది అని. అప్పుడు మనం ఏం చేస్తాం, మన స్పీడ్ని నియంత్రించుకుని జాగ్రత్తగా దాంట్లోంచి దిగి తోసుకుంటూ వెళ్ళిపోతాం. దానివల్ల కూడా కొంత నష్టం జరుగుద్ది మనకి. కానీ మన అహంకారంతో నన్నేం చేస్తుందిలే గుంత అని చెప్పేసి విపరీతమైన వేగంతో వెళ్ళామనుకోండి, అప్పుడు 2 పల్టీలు కొడతాం, అప్పుడు నష్టం ఎక్కువగా ఉంటుంది. అంచేత ఇవి వ్యతిరేక గుర్తులు, అలాగే పాజిటివ్ గుర్తులు కూడా ఉంటాయి. ఊర్ధ్వరేఖ ఉంది, ఈ సమయం వచ్చేసరికి మంచి ఉన్నతమైన స్థితి వస్తుంది అన్నాం అనుకో, అప్పుడు ప్రయత్నం చేసి గురుస్థానంలోకి రేఖ వెళ్ళింది, ఇతను ఐఏఎస్ లేకపోతే గ్రూప్స్లో పాస్ అవుతాడు అని ఉందనుకోండి. ఆ వయసు వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు పడుతున్నాయి, దానికి అప్లికేషను, దానికి స్టడీ చేయటం, అప్పుడు ప్రయత్నం చేయటం, శ్రమించటం, దానివలన ఆ వయసు వచ్చేసరికి ఆటోమేటిక్గా ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడు. అంటే మనం పాజిటివ్ని పెంచుకోవటానికి, నెగిటివ్ని తగ్గించుకోవటానికి ఈ శాస్త్రం ఉపయోగపడుతుంది. లేకపోతే ఇలా ఉంది కనుక నీకు అయిపోతుంది అంటే, ఒక ఊర్ధ్వరేఖ ఉంది, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతావని చెప్పేశాడు, నేను ఏదో మంత్రం వేసేసినట్టు వెళ్ళిపోయా, మీరు చెప్పేశారు కదా అండి అయిపోతుంది అని ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా దుప్పటి ముసేటు పడుకుంటే వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడా? అవ్వడు. అంటే మన కృషి అక్కడ ఉండాలి.
పాజిటివ్ దానికి కృషి ఉండాలి, నెగిటివ్ దానికి సంయమనం పాటించాలి, కంట్రోల్ చేసుకోవాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. వ్యాపారమైనా అంతే, నష్టపోతాడని చెప్తున్నప్పుడు దాన్ని నియంత్రించుకుంటూ ఉండాలి.